అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా గర్వంగా ఉన్నారు. చెప్పాలంటే ప్రజల్ని చాలా అవాయిడ్ చేస్తున్నారు. మీరు చూసే కొన్ని వీడియోస్ లో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరన్నా ఫ్లవర్స్ ఇచ్చినా, ఎవరైనా శాల్వా కప్పినా, ఎవరైనా బుకే ఇచ్చినా కానీ విసిరి వేయటం. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్ లో కూడా చాలా చేంజ్ వచ్చిందని చెప్పారు. మీకు చూసుకుంటే బిఫోర్ సీఎం స్టాలిన్ ఇక్కడ ఉండే మీకు కనబడుతుంది. పోలీస్ జోన్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు పోలీస్ జోన్ కనిపిస్తుంది. సో అక్కడ ఒక పోలీస్ జోను, ఈగ కూడా వాళ్ళు లేదనమాట. అంటే ఒక ఈగ కూడా ఇంటి ముందు లేదు. ఒక్క కార్యకర్త కూడా ఇంటి దగ్గర లేదు. గెలిచిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర లేరు. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఇది హై సెక్యూరిటీ జోన్ లోనే ఉంచారు ఇంతవరకు. ఎందుకంటే ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు లేరు. అంటే ఓడిపోయారు. సో ఫ్యామిలీకి ఒక సపోర్ట్ గా ఉందాం. సో ఓడిపోయారు కాబట్టి స్టాలిన్ గారిని వచ్చి మాట్లాడదాము, లేకపోతే ఉదయనిధి స్టాలిన్ తో మాట్లాడదాం అని కూడా ఎవరు అనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే అందరూ కూడా టీవీకే పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది అక్కడ కూడా మెజారిటీ రాలేదు కాబట్టి కొంతమంది ఆశాభావులు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు డెఫినెట్ గా టీవీకే పార్టీ వైపు వెళ్ళి సో మెజారిటీ దిశగా పార్టీని ఫామ్ చేస్తున్నారు కాబట్టి విజయ్కి సపోర్ట్ చేద్దామని ఎంతో మంది అనుకుంటున్నారు.